అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకు స్వాగతం. ఈరోజు నువ్వులు బెల్లం లడ్డు చేసుకుంటున్నాం. పాకం లేకుండా చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. బెల్లం 1/2 కిలో, నువ్వులు 1/2 కిలో, జీడిపప్పులు ఒక 10, బాదం పప్పులు ఒక 10, కిస్మిస్ ఒక పిరికెడు, నెయ్యి ఒక 2 స్పూన్లు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నువ్వులు వేయించుకుందాం. ఇంకో బాండి పెట్టుకుందాం. కళాయి వేడింది. నువ్వులు పోస్తాం. నువ్వులు పోసి దోరగా వేయించుకోవాలి. నువ్వులు సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇలా ఇక చూడండి, దోరగా ఇట్లా కలర్ మారేటట్టు వేయించుకోవాలి. మంచిగా స్లో పెట్టి మంచిగా ఇట్లా వేయించుకోవాలి. చూడండి కలర్ వచ్చినాయి మంచిగా. ఇట్లా వేయించుకొని ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో పోసుకొని చల్లారాలి బాగా. తీస్తాను. ఓ 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇగో బాదం పప్పులు వేస్తాను. ఇట్లా చిన్నగా ముక్కలు చేసుకోండి. బాదం పప్పులు ముక్కలు చేసుకొని ఇగో జీడిపప్పులు కూడా వేస్తాను. జీడిపప్పులు బాదం పప్పులు మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోండి. ఐలో పెట్టకండి, మాడిపోతాయి. ఇప్పుడు కిస్మిస్లు జీడిపప్పులు కిస్మిస్లు ఇవన్నీ మంచిగా వేగినాయి. ఇక బంద్ చేస్తాను. ఇవన్నీ ఒక గిన్నెలో ప్లేట్లకు తీసుకోవాలి. ఇక జీడిపప్పులు కిస్మిస్లు ఇక చూడండి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు బెల్లం మిక్సీ పడదాం. ఇగో డీమార్ట్ బెల్లం చూడండి. డీమార్ట్ బెల్లం ఇది. ఇగో బెల్లం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం ఇగో ఇలా మెత్తగా బెల్లం పొడి చేసుకోవాలి. ఇగో చల్లారండి. ఇగో చల్లగా అయిపోయినాయి. ఇగో ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇగో మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇవన్నీ కొన్ని ఇగో పిండిలో కలుపుకోవటానికి కొన్ని ఇట్లా ఉంచుకున్నాం. పొడి ఇలా పట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో కూడా బెల్లం వేసుకొని ఒక తిప్పుకుంటే మంచిగా మెత్తగా అది ఇది అంతా కలిసిపోద్ది. బెల్లము నువ్వులు ఇక ఇలా మిక్సీ పట్టుకుంటే మొత్తం కలిసిపోయింది. ఇందాక జీడిపప్పులు బాదం పప్పులు అవన్నీ వేయించుకున్నాం కదా, ఈ పొడి కూడా దీంట్లో పోసి మొత్తం అందులో నెయ్యి ఉంటుంది మొత్తం పోసి కలిపి లడ్డూలు చేస్తా. పొడి దీంట్లో పోసుకున్నాం కదా. ఇప్పుడు నువ్వులు కొన్ని తీసుకున్నాం కదా, ఈ నువ్వులు కూడా దీంట్లో వేసుకొని మొత్తం మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. మొత్తం ఇలా కలుపుకోవాలి. చూడండి నెయ్యి పప్పులు జీడిపప్పులు ఇవన్నీ మొత్తం ఇట్లా
మొత్తం ఇట్లా కలిపి ఇక లడ్డూలు చేసుకోవాలి. ఇట్లా మొత్తం మంచిగా పిసకాలి. పిసికితే మంచిగా లడ్డు మెత్తగా బెల్లం అంతా మంచిగా కలిసిపోద్ది. మొత్తం ఇట్లా గట్టిగా పిసికి ఉండ మనకు అయ్యేంత మొత్తం పిసుకుకోవాలి. మనం మెత్తగా పిసికి ఉండలు చేసుకోవాలి. ఇగో లడ్డూలు ఇలా పిసుక్కోవాలి. చూడండి మంచిగా లడ్డు అవుతుంది. ఇట్లా మంచిగా లడ్డు తయారు చేసుకొని ఇట్లా ఇట్లా పిసికితే మంచిగా లడ్డు. ఇగో నువ్వులు చూడండి, నువ్వులు వేసినాం కదా కనపడుతున్నాయి. లడ్డూలన్నీ ఇగో ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక అన్నీ రెడీ అయ్యాక మీకు చూపిస్తా. ఇదండి ఈరోజు బెల్లము నువ్వుల లడ్డు. దీంట్లో కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు మంచిగా ముక్కలు చేసి వేసుకున్నాం. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యానికి మంచిదండి. రోజు ఒక లడ్డు తినండి, చాలా బాగుంటుంది. వెడు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది ఇది బాగా. మా లడ్డూలు మీకు నచ్చినట్టయితే మా వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ చూసి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా. బస్ చాలా బాగుందండి. కిస్మిస్, జీడిపప్పు అవి తగులుతుంటే తింటుంటే బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి.